మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మటన్ ములక్కాయ కర్రీ చేస్తున్నాను ఈరోజు. మటన్ ములక్కాయ అండి. మటన్ శుభ్రం చేస్తున్నాను, అన్నీ కట్ చేసి నీట్గా చేసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్నా, మటన్ శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నా. ఇవన్నీ మసాలా రెడీ చేసుకున్నాను. మసాలా కూడా రెడీ చేస్తా. ఈ ములక్కాయలు ఏంటంటే సగం ఉడికిద్దేప్పుడు ఈలోపు మధ్యలో కోస్తాను, ఈ కట్ చేసి ముక్కలు ఉంచుతాను, అప్పుడు వేస్తా. ఇవన్నీ రైస్ పెట్టేశాను, ఉడుతుంది. ఈలోగా ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కూర పొయ్యి మీద వేసేస్తాను. నూనె అండి సరిపడా, మనకి ఎంత కావాలో అంత పోసుకోవాలి. సరిపడా, కూరకు సరిపడా. ఉల్లిపాయలు వేస్తున్నా. నూనె మరిగింది. మటన్ ములక్కాయ చాలా బాగుంటుందండి. గోంగూర కూడా మేము మా పాప ఆపరేషన్ చేయించుకుంది, లేకపోతే మటన్ గోంగూర ఉండేదండి. ఇప్పుడు చాలా బాగుంటుంది. మటన్ గోంగూర కూడా ఈసారి వండి చూపిస్తానండి. బంగాళదుంప మటన్ కూడా బంగాళదుంప అన్ని చాలా బాగుంటాయి. దోసకాయ కూడా బాగుంటుంది. అన్నిటికన్నా గోంగూర మటన్ అంటే అందరూ ఇష్టపడతారు. గోంగూర మటన్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఉల్లిపాయ వేగింది కదా, ఇప్పుడు ఇందాక నేను తయారు చేసి పెట్టుకున్నా కదా మసాలా, అది వేసేస్తానండి. ఏం లేదు, కొబ్బరి, ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగ, అల్లం, వెల్లుల్లిపాయ అవండి మసాలా. అంటే ఎప్పుడు చూపిస్తాలని చూపించలేదు ఈసారి. ఇదిగోండి మసాలా కూడా వేగింది చక్కగా. ఇప్పుడు మటన్ వేసేసుకోవాలండి. పసుపు వేస్తున్నాను. పసుపు, కళ్ళుప్పు వేస్తాను. కారం కొంచెం సేపు ఆగి వేస్తాను. ఇదిగోండి కళ్ళుప్పు వేసుకుంటేనే బాగుంటుందండి. ముక్కకి ఉప్పు పట్టాలి, లేకపోతే టేస్ట్ ఉండదు. అందుకు కొంచెం ముందుగానే వేసుకోవాలి. అన్నం పొంగి వచ్చింది, అయిపోయిందిలే, విజిల్ వచ్చింది. ఇది బాగా నూనెలో మగ్గిపోవాలి. మగ్గిపోయి మటన్లో ఉన్న నీరంతా వచ్చేసిన తర్వాత అప్పుడు కారం అది వేసుకొని ఎసరు పోసుకున్న తర్వాత ములక్కాయలు వేసుకోవాలి. ఇదిగోండి ఒక నిమిషం మూత పెట్టి ఉంచుతాను. ఇది బాగా నూనెలో మగ్గిపోవాలి. మగ్గిందా కర్రీ? చక్కగా నూనెలో మగ్గింది కదా, ఇప్పుడు కారం వేసేసుకుందాం. కారం వేసేస్తాను. కారం కూడా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి అప్పుడు ఎసరు పోసుకోవాలి. అప్పుడు ములక్కాయలు వేయాలి. చక్కగా మగ్గిపోతుంది నూనెలో. ఇదిగోండి మటన్ చక్కగా మగ్గింది. ఇప్పుడు మనం ములక్కాయలు వేసుకోవాలి. సగం మగ్గుతుంది అన్నప్పుడు మనం ములక్కాయలు వేసుకోవాలి. ఇదిగోండి, ఎందుకంటే ముందే వేసేస్తే ములక్కాయలు మెత్తగా అయిపోతాయి, విడిలిపోతాయి.
మనం ములక్కాయలు వేసేస్తాం కదా, ఇప్పుడు ఎసరు కూడా పోసేస్తే చక్కగా ఈ ఎసరుతో పాటు ఆ ములక్కాయలు అన్నీ ఉడుకుతాయి, బాగుంటుందండి. చక్కగా దగ్గరకు ఉడికిపోద్ది. ఇదిగోండి మటన్ కర్రీ అయిపోయింది. మటన్ ములక్కాయ ఇదిగోండి చక్కగా కొంచెం మనకి పులుసు ఉండాలన్నమాట. ఈ పులుసు ఉండాలి కలిసి అన్నంలోకి అది కలవటానికి. ములక్కాయ కూడా మెత్తగా ఉడికిపోయింది చక్కగా. అయిపోయిందండి. అయిపోయిందా కూర? అయిపోయింది. ఈరోజు వీడియో ఇదేనండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా వీడియోలు చూసిన వాళ్ళకి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, మాకు కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మాకు కామెంట్ పెట్టండి. మాకు కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఈరోజుకి వీడియో ఇదండి. మా వీడియోలో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి.